అమరావతి రాజధాని రైతులకి మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్ ఒక గుడ్ న్యూస్ అందించారు. ఎప్పుడైతే అమరావతి రాజధాని రైతులు జేఏసీ గుంటూరులో సమావేశమై ఇక మేము ఉద్యమానికి సిద్ధం కావాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. 14 డిమాండ్స్తో 2 నెలల కిందటే మంత్రి నారాయణకి మెమోరాండం ఇచ్చినా కూడా ఇంతవరకు ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయలేదు. మరో 4-5 రోజులు చూసి ఇక మరలా టెంట్లు వేసుకుంటాం. మేము కూడా గతంలో 2019 నుంచి 2024 దాకా ఎలాగైతే ఉద్యమం చేసిన అనుభవం కూడా మాకుంది. ఇంకా అదే ఉద్యమాన్ని మేము కొనసాగించాల్సి వస్తుందని చెప్పేసి జేఏసీ నాయకులు రైతులు గుంటూరులో ఇచ్చిన ప్రెస్ మీట్తో ప్రభుత్వం కదిలి వచ్చింది. 10 సంవత్సరాలుగా వ్యవసాయం లేదు, భూములన్నీ ప్రభుత్వానికి ఇచ్చాం, ఏదో కౌలిచ్చి అసలు ఇంకా అంతా మేమే చేస్తున్నట్టుగా ప్రభుత్వం బిల్డప్ ఇస్తూ ఉంది. 1 ఎకరాలో 2 లక్షలు 3 లక్షలు సంపాదించే రైతులు 10 ఎకరాలు ఉన్న రైతు కూడా మొత్తం కౌలంతా కలిపినా కూడా 3 లక్షలు ఆడడం లేదు. ఆ కౌలు వచ్చిన 2 నెలల్లో నా డబ్బంతా అయిపోద్ది. ఆ తర్వాత ఫ్యామిలీలు ఎలా నడవాలనే దాని మీద ప్రశ్నార్థకం. ఇక రైతులు వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్స్ రకరకాల కారణాలతో కంపబీకేటప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫ్లాట్స్కి వేసిన రాళ్ళు కూడా పీక్కొని పోయారు దుండగులు. వాళ్ళ ఫ్లాట్ సరిహద్దులు కూడా తెలియడం లేదు. మా ఫ్లాట్స్కు రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్తు, ఇంటర్నెట్ తర్వాత ఇద్దరు కానీ ముందు కనీసం ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయో చూపించండి రాళ్ళు వేసి అని చెప్పేసి రైతులు అడిగారు. ఈ నెల 15వ తేదీ నుంచి మరలా పెగ్ మార్కింగ్ చేసి ప్రతి రైతు ఫ్లాటు మరలా వెంచర్ వేసి లేఅవుట్ చేసి రాళ్ళు మరి కరెక్ట్గా నెంబర్లు వేసి రైతులకు అప్పగించే కార్యక్రమం రాబోయే 3 నెలల్లో చేస్తారు. ఇంకో 10,000 మంది రైతులకు ఇంకా ఫ్లాట్స్ ఇవ్వాల్సి ఉంది. కొంతమంది రైతుల దగ్గర ఇంకా 2,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని వారి దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంది. ఆ తీసుకొని భూముల్లో కూడా రైతులకు ఫ్లాట్స్ కేటాయించారు, రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. రైతుల దగ్గర పేపర్ అయితే ఉంది కానీ భూమి అయితే కనబడ్డం లేదు. మరి ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని చేస్తాం, 5 టవర్లు నిర్మిస్తాం, 45 అంతస్తులు, 45 అంతస్తులు ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పేసి కథలు చెప్తా ఉన్నారు. రైతులకు న్యాయం చేయకుండా ఈ పిచ్చ కథలన్నీ అల్లుకుంటూ పోతే గతంలో 2019లో ఏం జరిగిందో అంతకంటే దారుణం జరిగింది ఎన్నికల్లో. వాళ్ళ భూములు వాళ్ళు ఏడుస్తూ ఉంటే సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే రైతులను చీడ పురుగులా చూస్తున్నారు ఉద్యోగస్తులు. ఒకసారి ఉద్యోగంలో జాయిన్ కాగానే నన్ను 35 సంవత్సరాలు ఎవడు పీకలేడు అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి క్లాస్ పీకుకోవాలి, వాళ్ళకి ట్రైనింగ్ అవసరం. భూములు ఇచ్చిన రైతుల్ని 1 రూపాయి తీసుకోకుండా ప్రభుత్వానికి భూములు ఇస్తే వారిని ఎలా చూసుకోవాలి? ఏదో ఇచ్చిన భూములో మరలా 20% వెనక్కిచ్చి అసలు ప్రపంచంలో ఎవరో చేయనంత ప్యాకేజీ మేము చేశామని చెప్తా ఉంది ప్రభుత్వం. మరలా అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం చేయకుండా అమరావతి రాజధాని విస్తరణ, సమీప గ్రామాల్లో భూసేకరణ, భూ సమీకరణ, స్పెషల్ పర్పస్ వెహికల్ పెడదాం అని చెప్పేసి మరలా గ్రామాల్లో కనుక వెళ్తే రైతులు సరైన సమాధానం చెప్తారు. ఉన్న రైతులకి న్యాయం చేయకుండా మరలా 30,000 ఎకరాలు తీసుకుంటాం, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తాం, 2,500 ఎకరాల్లో సాఫ్ట్ సిటీ, 2,500 ఎకరాల్లో క్రీడా మైదానాలు అని చెప్పేసి నారాయణ రకరకాల కథనాలు చెప్తాను. నేల విడిచి సాము చేస్తే అమరావతి రైతుల ఉసురు తగులుద్ది. ఆల్రెడీ ఒకడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయాడు. మీరు కూడా అతనికి తగ్గట్టే చేస్తూ ఉంది. ముందు రైతులకు న్యాయం చేయండి, రైతులు ఫ్లాట్ ఆడందో చూపించండి, రోడ్డు సదుపాయం కల్పించండి. ఇక మీరు అంతర్జాతీయ స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ కేబుల్ అన్నీ లోపలే ఉంటాయి, కానీ నిదానం చేసుకోండి. ముందు రైతు ఫ్లాట్ ఆడందో చూపించండి, రాళ్ళు బాతండి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏమైనా తీసుకొచ్చి నిర్మించేది ఉంటే నిర్మించండి. అవి కాకుండా రైతులకు అన్ని కథలు చెప్పుకుంటూ ఇప్పటికే 15 నెలలు గడిపారు. ఇంకా 5 సంవత్సరాల అధికారం ఉంటుందన్న ఫీలింగ్లో ఉన్నారు. అయిపోయింది 1.5 సంవత్సరం ఇప్పటికే. ఓం నమః శివాయ. రాబోయే 3.5 సంవత్సరాల్లో మీరు ఎంత లేపుతారో అమరావతి దాని మీద ఆధారపడి ఉంటుంది. అమరావతి రాజధానికి ఇప్పటికే 60,000 కోట్లు అప్పు తెచ్చారు. ఇంకో 40,000 కోట్లు అయితే గ్యారెంటీగా తీసుకొస్తారు. మొత్తం 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు తెచ్చిన తర్వాత కూడా అమరావతి రాజధాని రైతులకు కనుక న్యాయం జరగకపోతే వచ్చే ఎన్నికల్లో అనుకోని ఊహించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అమరావతిలో భూమి ఇచ్చిన ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వారి తరపున పనిచేయాలి. అట్లా కాకుండా అధికారులను ఎవరినో తీసుకొచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇవాళ ఉంటాడు, రేపు పోతున్నాడు. సిఆర్డీఏ కమిషన్లు ఇప్పుడు 8 మంది మారారు. వాళ్ళకేమో నొప్పి, వాళ్ళేమో భూమి ఏమి ప్రభుత్వానికి ఏమి ఇవ్వాల. భూములు ఇచ్చింది రైతులు, ఉపాధి కోల్పోయింది రైతులు.
ఈ జీతాలు తీసుకునే వాళ్ళు హ్యూమన్ యాంగిల్ కనుక లేకపోతే రైతుల పట్ల కనుక సరిగా వ్యవహరించకపోతే రాబోయే రోజుల్లో మరలా ఉద్యమం తప్పదు. అమరావతి రాజధాని రైతులు ఏదో ఆషామాషిగా హెచ్చరికలు జారీ చేయలేదు. వాళ్ళ కడుపు మంట ఆ విధంగా ప్రెస్ మీట్లో చెప్పారు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని రైతులు ఇచ్చిన 14 డిమాండ్లు పరిష్కరించాలి. పరిష్కరించే వరకు రైతులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు ముళ్ళుతో పొడవపోతే నారాయణ మలేషియా సింగపూర్ అంటాడు. రైతులకు అపాయింట్మెంట్ ఇవ్వడానికే నారాయణ కుదరడం లేదు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అని ఒక 6 రోజులు ప్రయత్నం దొరుకుతుంది, కానీ నారాయణ అపాయింట్మెంట్ 3 నెలలుగా ట్రై చేస్తున్నారంట. అంటే రైతులు కలిసే ఉద్దేశం నారాయణకి లేదు. ఎందుకంటే గతంలోనే నారాయణ కాలవలు పట్టుకొని అడిగారు. ఏది అడిగినా వచ్చే నెల 15వ తేదీ తర్వాత చేస్తా ఉంటాం, మళ్ళీ కనపడకుండా పోతాం. అపాయింట్మెంట్ అడిగితే 4 నెలలకు కూడా దొరకడం లేదు నీదని. నారాయణ విద్యా సంస్థల కాలేజీలు నడిపినట్టు కనుక అమరావతి రాజధాని నడిపితే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పు. అమరావతి రాజధాని రైతులకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అమరావతి రాజధాని రైతులు ఉపాధి కోల్పోయారు, ఉద్యోగాలు ఎలాగూ లేవు, ఎలా బతకాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతూ ఉంటే న్యాయం చేయడం మానేసి 55,000 కోట్ల టెండర్లు పిలిచాం, 55,000 కోట్ల అమరావతి రాజధానిలో పనులు జరుగుతూ ఉంటే రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ జోన్లుగా చేసి ఎన్ని ఫ్లాట్స్కు రోడ్లు వేశారు అనేది కూడా సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి మీద మరిన్ని వివరాలతో గ్రౌండ్ లెవెల్లో మరో వీడియోతో మనం కలుసుకుందాం.